చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలకు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థినులకు రక్షణ కరువైన వైసీపీ స్వీజిని సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. రాజమండ్రి గణేష్ చౌక్ బాలికల వసతి గృహంలో ఒక విద్యార్థిని 3 రోజుల క్రితం ఒక యువకుడు బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసిన సంఘటన నేపథ్యంలో బుధవారం జక్కంపూడి విజయలక్ష్మి, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, గాండ్ల తెలకుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, బీసీ నాయకురాలు బర్లా సీతారత్నం తదితరులు వసతి గృహాన్ని సందర్శించి వార్డెన్ను గట్టిగా నిలదీశారు. అపరిచితుల వెంట హాస్టల్ విద్యార్థినిని ఎలా బయటకు పంపించారని వార్డెన్ను నిలదీశారు. రిజిస్టర్లో వివరాలు సరిగా నమోదు చేయకపోవడం పట్ల వైసీపీ మహిళా నాయకులు వార్డెన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పండి. ఇంకో పిల్లలు ఉన్నారా? ఆ అమ్మాయి ఉందా? మరి ఇలా వదిలేస్తారు మీ అమ్మాయిని? మీరు ఏదో ప్రొసీజర్ ఏదో అయిపోయింది మాట్లాడి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ఇది ఏమంటే రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలో ఇచ్చేస్తే ఈ రోజున రాజమహేంద్రవరం ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని దినపత్రికల్లో చూసి ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల్ని మారుమూల పల్లెటూళ్ళలో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ గృహాల్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రెఫరెన్స్ ఎవరిది తీసుకున్నారు వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ని చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్లు చూపిస్తున్నాయి అర్థమయ్యేటటువంటి పరిస్థితులు. ఒకే ఒక్క విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు, ఎవడైతే మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటి వరకు. మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు. దానికి కారణం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతుందా? ఎక్కడ చూసినా బ్లడ్ బుక్కే కనిపిస్తుంది తప్ప రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు. మీరు పోలీసులను అడ్డపెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు. మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు దడ. ఇవాళ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వసతి దేవనని లేకపోతే విద్యాదేవనని గోరుముద్దని పిల్లలు ఏ రకంగానే ఇబ్బంది పడకూడదు, బాగా చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తే ఇవాళ హాస్టల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయంటే నిజంగా అందరూ బాధపడవలసినటువంటి అవసరం. మొదటి రోజున వెళ్ళి హాస్టల్లో బొద్దింక కనిపించిందని చెప్తారు ఈ హోమ్ మినిస్టర్ గారు. అయిపోయాక మర్నాటి రోజున చెప్తే అబ్బాయి అది వెంట్రుక అంటుంది ఆవిడ. అంటే బొద్దింకి వెంట్రుకి తెలియదా? లేకపోతే పేపర్లో మీరు బొద్దింక మీ చేతితోటి పట్టుకునేట్టు వస్తే అది కూడా మీకు తెలియట్లేదా? మీరు మాట్లాడితే వైఎస్ఆర్సీపీది శవ రాజకీయాలంటారు, లేకపోతే బ్లేడ్ రాజకీయాలంటున్నారు. ఎవరు చేస్తున్నారు? అన్ని తప్పులు మీరు చేస్తూ పక్కవాడి మీద గెంటేస్తే ఇవాళ ఈ హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకుంటే 10th క్లాస్ చదివే అమ్మాయిని ఆ రకంగా ఎవడో తీసుకెళ్ళి అత్యాచారం చేసేటటువంటి పరిస్థితి వరకు వచ్చింది అంటే ఎక్కడ పిల్లలకి రక్షణ ఉందా? ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా? నడు రోడ్డు మీద ఒక 3 అన్నదమ్ములు కలిసి వెళ్తుంటే వాళ్ళని చంపేసి ఆ సుజాతమ్మ అనేటటువంటి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఈ రోజు వరకు మీరు ఏం చేయలేదు. 1-2 లక్షలు ఇచ్చేసి అక్కడితోటి మీ చెయ్యి దులిపేసుకునేటటువంటి పరిస్థితి చూపిస్తున్నారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే ఆ కుటుంబానికి ఉండేటటువంటి క్షోభ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు కబుర్లుగా చెప్పాల్సింది రండి, జరుగుతున్న వాస్తవాలు ఏంటో చూడండి. ఎక్కడో కూర్చుని మీరు మాట్లాడుతూ ఉంటే ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు. రోజు మీరేదో భయపెడతా ఉండి జైలుకి పంపించేస్తాము. ఎందుకు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి ఒక ఫోక్సో కేసు కట్టేసామో అయిపోయింది అంటున్నారు. ఇక్కడ రోజు మీరు చెప్పి మీరు ఎక్కడ అన్యాయం జరిగినా నడు రోడ్డు మీద ఏఎస్పీని ఒరే అరే అని చెప్పేసి పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యేటటువంటి పరిస్థితుల్లో
మీ నాయకులు మాట్లాడుతుంటే మీకు సిగ్గు లేదా అని అడుగుతాను. మీరు మాట్లాడలేరా? నేను హోమ్ మినిస్టర్ని చాలా గొప్పదాన్ని అనుకుంటే రోజు ఏటెల కాలం ఒకేలాగా రోజులు సాగవు. ఖచ్చితంగా వైసీపీ మహిళ రోడ్డు మీదకి వస్తే మేమేంటన్నది చూపించేటటువంటి పరిస్థితి వస్తుంది. మా నాయకత్వం చాలా పటిష్టమైంది. ఆడవాళ్ళని గౌరవించేటటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఖచ్చితంగా అదే ధోరణిలో ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగినా వెళ్తాము, మాట్లాడతాము. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే మీరు ఏమీ ఎందుకు చేయలేకుండా చూస్తున్నారు? సుజాతమ్మ కేసులో లక్ష్మీనాయుడు చనిపోతే, వాళ్ళ భర్త చనిపోతే ఈ రోజు వరకు ఎక్కడ అరెస్ట్ చూపించరు, ఏమి చేయరు. మాట్లాడితే మాత్రం బెబ్బుల్లాగా మాట్లాడతారు. మీ అన్ని పిల్లి చేష్టలో పాలు తాగుతా పిల్లి ఎవరో చూడలేదు అనుకున్నట్టు మీరు కూడా అనుకుంటున్నారు. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఖచ్చితంగా వైసీపీ మహిళలు రోడ్డు ఎక్కేటటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. మీరే కాదు మాట్లాడేది ప్రతిరోజును. మేము మాట్లాడటం వస్తే మాత్రం మీరు ఈ రాష్ట్రం నుంచి పరుగులెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ సుగాలి ప్రీతి వాళ్ళకి ఏం న్యాయం జరిగింది? ఎన్నికల ముందు సుగాలి ప్రీతి తల్లికి ఏం న్యాయం జరిగింది? ఆ పార్వతి అన్నవాడిని ఈ రోజు కూడా ఎక్కడా కూడా ఆవిడకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. భయపెడుతున్నారు, నన్ను ఆందోళనకు గురిచేస్తున్నారని రోజు ఆవిడ పేపర్లోకి వస్తుంది అంటే మీ న్యాయం ఎంత అర్థమవుతుంది? ఎలక్షన్ ముందు 49,000 మంది 32,000 మంది ఆడవాళ్ళు మాయమైపోయారని చెప్పారు. చివరికి వచ్చేటప్పటికి 4-3 విషయం చెప్తున్నారు. ఇదే మీ అబద్ధపు రాజకీయం, ఇదే మీ డైవర్షన్ పాలిటిక్స్ను. ఈ కట్టు పెట్టుకోండి చంద్రబాబు, లోకేష్, కూటమి నాయకులందరూ కూడా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.